నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ది లీడర్. నమ్మిన సిద్ధాంతాలనే ఆచరణలో పెట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వెనకడుగు వేయని నాయకుడు. ఓ సామాన్య కార్యకర్తగా తన ప్రస్థానం ప్రారంభించి కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రజా సమస్యలను తన సమస్యగా అనుకొని వారికి అండగా నిలిచారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ జైలుకు కూడా వెళ్లారు. మాటల తూటాలతో ఎవరినైనా తూట్లు పొడిచే వాక్చాతుర్యంతో జాతీయ పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందారు. తెలంగాణ రాజకీయాల్లో చాలా రోజులు యాదుండే పేరు బండి సంజయ్ కుమార్. ఆయన గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. బండి సంజయ్ కుమార్ 1971 జూలై 11న బండి నరసయ్య శాకుంతల దంపతులకు కరీంనగర్లో జన్మించారు. స్థానిక శిశు మందిర్లో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. భార్య బండి అపర్ణ, వీరికి సాయి భగీరథ్, సాయి సుముఖ్ అనే ఇద్దరు పిల్లలు. కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేతగా బండి సంజయ్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేసిన ఆయన ఇంతింతై అన్నట్టుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎదిగారు. కరీంనగర్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కౌన్సిలర్ గా, కార్పొరేషన్ ఏర్పాటయ్యాక కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. విద్యార్థి దశ నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో స్వయం సేవకుడిగా పనిచేస్తూ ఏబీవీపీ పట్టణ కన్వీనర్ గా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2016లో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో ప్రచార ఇన్ఛార్జిగా కొంతకాలం చేశారు. అడ్వాణి రథయాత్రలో ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కరీంనగర్ అర్బన్ సహకార బ్యాంక్ పాలకవర్గ సభ్యుడిగా 1994 నుంచి 1999 వరకు, తిరిగి 1999 నుంచి 2003 వరకు 2 సార్లు ఎన్నికయ్యారు. గడిచిన 3 పర్యాయాలు కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత 2019లో తొలిసారిగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా ఊపు తీసుకొచ్చారు. 2020 మార్చి 11 నుంచి 2023 జూలై 3వ తేదీ వరకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్టీకి సేవలందించారు. ప్రస్తుతం బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ లోక్సభ ఎన్నికల్లో 2సారి ఎంపీగా గెలిచారు. కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ప్రజానాయకుడిగా పేరు సంపాదించారు బండి సంజయ్ కుమార్. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూతా మీడియా.